ఫ్రెండ్స్, మనం చెప్పింది చెప్పేట్టుగా జరుగుతుంది. చూడండి, వారంగాలు ఇది చెప్పి పాకిస్తాన్ లో సైన్యంలో ముసలం పడుతుంది, పాకిస్తాన్ లో ముసలం పడుతుంది అని అదే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏం లేదు, మనం అంతకుముందు ఏం చెప్పుకున్నాము, హఫీజ్ సయ్యద్ ఆయన మేనలు చనిపోయిన సందర్భంలో అసలు ఆ కాన్వాయ్ మీద దాడి జరిగితే చాలు, ఎవరు చనిపోవక్కర్లేదు, గాయపడక్కర్లేదు. దాడి జరిగింది అంటే చాలు అంతర్గత కలహాలు బయలుదేరతాయి, అపోహలు బయలుదేరతాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానించుకోవడం బయలుదేరుతుంది, మూసలం పడుతుంది అని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళల్లో వాళ్ళకే అనుమానాలు బయలుదేరుతాయి, వాళ్ళలోనే ఎవరో కోవట్టలు ఉన్నారు అని అనుమానాలు బయలుదేరతాయి. ముసలం పుడుతుందన్నాను, పుట్టింది. ఈ రోజు ఏమి రాసింది సైన్యము, ఎవరు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కింద ర్యాంకు స్థాయి అధికారులు, కింద హవల్దార్ నుంచి పైన డిప్యూటీ ఆర్మీ చీఫ్ దాకా అందరు కలిసి ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసి సీల్డ్ కవర్ లో పెట్టి అతనికి ఒక జిరాక్స్ కాపీ మనకి చూపించారు బహిరంగంగా. అసలు అందులో ముఖ్యాంశాలు చూస్తే మైండ్ పోయిద్ది. కనీసం కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్దేశించి కూడా వాడిన మాటలు కూడా వాడేశారు. ఏం వాడారంటే, నెంబర్ 1 అందులో ముఖ్యాంశాలు ఫస్ట్ పాయింట్, 1971 స్థితికి తీసుకొచ్చారు పాకిస్తాన్ ఈ యొక్క చేతగాంతనంతో అని చెప్పి. 1971 స్థితి అంటే పాకిస్తాన్ విభజన. ఇప్పుడు బెలూచిస్తాన్ దృష్టిలో పెట్టుకుని విభజింపబడి ఇప్పుడు బెలూచిస్తాన్ అవ్వబోతుంది అని చెప్పేశారు. సెకండ్, అన్నం కోసం ప్రజలు, అధికారం కోసం పాలకులు బొచ్చెట్టుకొని తిరుగుతున్నారు ప్రపంచం అంతా అని. దెబ్బకి పిల్లలు కూడా లెక్క చేయట్లేదు, పోలీసుల మీద, సైనికాధికారు అవుట్ పోస్టుల మీద రాళ్లు విసురుతున్నారు. పిల్లలు కూడా పిచ్చిపోయాము, దీనికి కారణం నువ్వే. నెంబర్ 3, ఈ ఎవరు వాడుండరు ఇంతవరకు, టిన్ పాట్ డిక్టేటర్. అంటే టిన్ పాట్ డిక్టేటర్ అంటే అత్యంత దయనీయమైన నాయకత్వ లక్షణాలు గలవాడు. అసలు ఈ వర్డ్స్ ఎవరిని వాడతాడు పై అధికారుల గురించి? చివరి క్వశ్చన్ మెరిపి ఏం రాశారంటే, ఇది మా రిక్వెస్ట్ కాదు, డిమాండ్, నువ్వు దిగుతావా మమ్మల్ని దింపేయమంటావా? ఇంటి బ్లోయింగ్ అసలు. దీనికి ఎంతటికి మరి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే మామూలు ఉద్యోగి కాదు. మనలో రాష్ట్రపతి ఎవరు, అక్కడ అది ప్రధానమంత్రి అనేది వాళ్ళకి లెక్కలేదు. ఉంటే ప్రధానమంత్రికి లెటర్ రాసేవాడు కదా. వాళ్ళకి అసలు ప్రధానమంత్రి అంటే కీలుబొమ్మ. అమెరికా చేతిలో, ఉగ్రవాదుల చేతిలో, ఆర్మీ చీఫ్ చేతిలో కీలుబొమ్మ. కాబట్టి అతను లెటర్ రాసిన ఒకటి, రాయిపోయిన ఒకటి. దీనంతరికి ధైర్యం ఎట్లా వచ్చిందంటే, మొన్న భారత పర్యటనకి తులసి గబార్డ్ వచ్చిన తర్వాత అజిత్ దోవల్తో సమావేశమైంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పటి నుంచి ప్రపంచం మొత్తాన్ని చేంజ్ చేసే మార్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే 2 సింహాలు కలిస్తే ఇలానే ఉంటాయి. పర్యవసానం చేతలను బయటపడతాయి. అది ఇప్పుడు ఫస్ట్ వచ్చింది. ఏంటంటే, అమెరికాకి వెళ్ళిన తర్వాత అమెరికాలో ఒక యాక్ట్ ఉంది, ఇదిగో చూస్తున్నారు కదా. ఆ యాక్ట్ ప్రకారము, ఆ యాక్ట్ లో ఇప్పుడు పాకిస్తాన్ చేర్చింది. ఆ యాక్ట్ లో పాకిస్తాన్ చేర్చడానికి రీజన్ ఈ విధంగా రాసింది. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య అపహాస్యం పాలయ్యింది. ప్రజామోదం పొందిన ఇమ్రాన్ ఖాన్ ని అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఒక ఆర్మీ జనరల్, ఒక ఆర్మీ చీఫ్ అతను జైల్లో వేపించాడు. ఆసిఫ్ మునీర్ మీద ఆంక్షలు విధిస్తున్నాము అని రాసి ఆంక్షలు విధించిన తర్వాత వాడు ఎందుకు పనికి మాలినోడు, కోరలేని పులి. అమెరికా ఒక భయంకర కుట్ర పన్నింది. అది వికీ లీక్స్, అసాంజే లీక్ చేశాడు. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం లీక్ చేశాడు. ఏంటది, 2029 కల్లా బెలూచిస్తాన్ ని పాకిస్తాన్ నుంచి విడదీయాలి అని. జై హింద్, జై భారత్.